మనకి ప్రతి పండుగలలో కూడా ఒక ఆంతర్యం ఉంటుంది. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు పూర్వ పద్ధతుల్లో ఆచరించే విధంగా మనం పండగను జరుపుకున్నట్లయితే ఖచ్చితంగా అది మనకి ఆరోగ్యపరంగా కూడా లబ్ధి చేకూరుతుంది. ఉగాది నాడు మీకు నచ్చిన రీతిలో చేదు చెప్పారు కదని కాకరకాయ, తీపి చెప్పారు కదని పంచదార, ఇలా రకరకాల పదార్థాలని అందులో మిక్స్ చేసి అలాగే టేస్ట్ చాలా బాగుండేలాగా తయారు చేసుకున్నట్లయితే దానివలన ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఏమి ఉండవు. ఉగాది పచ్చడి అనేది ఔషధి గుణాలకి నిలువెత్తు ఔషధం అని చెప్పాలి. అంచేత దయచేసి మీరు మీకు నచ్చిన రీతిలో ఉగాది పచ్చళ్ళు చేయకండి, దానివలన ఉపయోగం అయితే ఏమి ఉండదు. ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి, ఉగాదికి సంబంధించిన రుచులు ఏమేంటి, ఏ ఏ పదార్థాలని ప్రకృతి సిద్ధంగా దాంట్లో వేసుకోవాలనేది మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. దయచేసి దాన్ని చూసి మీరు ఆ విధంగా పూర్వ పద్ధతుల్లో కనుక మీరు పచ్చడిని టేస్ట్ కానీ చూసారంటే మాత్రం అది చేదుగానే ఉండొచ్చు. అంచేత ఆ విధంగా కాకుండా మీరు చక్కగా సమపాళ్ళల్లో అవన్నీ కూడా వేసుకుని సరైన మార్గంలో పండగ జరుపుకుంటారని ఆశిస్తూ అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు.